మీ ఆఫీస్లో మీరు చాలా గౌరవం ఇచ్చే మీ బాస్ ఆర్ మీ ఇమీడియట్ మేనేజర్ ఆర్ మీరు లైఫ్లో చాలా ప్రేమించే వ్యక్తి ఆర్ మీరు చాలా గౌరవం ఇచ్చే మీ మెంటర్ ఆర్ మీరు రెస్పెక్ట్ కానీ ఇలాంటి ఏ ఇమోషన్ వల్ల అయినా ఒకళ్ళని చాలా గుడ్డిగా ఫాలో అయిపోయేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని మారమంటున్నారా, మీ లైన్స్ని డిఫైన్ చేస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా? బౌండరీస్ అనేవి గోడలు కాదు, అది ఒక గైడ్ లైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐకియాకి వెళ్ళినప్పుడు ఎలా నడవాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది పైన ఒక లైట్ వేస్తారు, కింద మీకు గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటుంది. అలా ఉండాలి గైడ్ లైన్స్ అనేవి. అలా ఉంటున్నాయా వాళ్ళు మీకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, ఆర్ మీ పర్సనాలిటీని కంట్రోల్ చేస్తూ మిమ్మల్ని డిఫైన్ చేస్తూ మీ థాట్ ప్రాసెస్ని సప్రెస్ చేస్తున్నట్టు ఉన్నాయా? అలా ఉంటే హౌ టు డీల్ విత్ ఇట్. అండ్ పీపుల్ హూ ఆర్ కంట్రోలింగ్ వాళ్ళది ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ టేకింగ్ యూ ఫర్ గ్రాంటెడ్. మీరు ఇస్తున్న గౌరవానికో ప్రేమకో లేకపోతే మీరు సబార్డినేట్ అన్న ఒక రీజన్ని చూపించో ఈ విధంగా మిమ్మల్ని చెప్తూ ఉండొచ్చు. అయితే ఫస్ట్ ఈ క్లారిటీ ఎందుకు తెచ్చుకోవాలి అంటే గైడ్ లైన్స్ అయితే కనుక నిజంగా అది మీ పర్సనాలిటీకి హెల్ప్ అవుతుందేమో. ఫస్ట్ ఒక్కసారి పాజ్, థింక్ అండ్ రిఫ్లెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. డూ నాట్ రెస్పాండ్ ఎట్ ద టైమ్, రైట్? ఒకసారి వన్స్ వెన్ యూ థింక్, పాజ్, రిఫ్లెక్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత దెన్ యూ విల్ గెట్ టు అ క్లారిటీ. వీళ్ళు గైడ్ లైన్స్ ఇస్తున్నారా, కంట్రోల్ తోటి మిమ్మల్ని డిఫైన్ చేయాలనుకుంటున్నారా, మీ పర్సనాలిటీని మార్చాలనుకుంటున్నారా, అది మీ ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ని తొక్కేస్తుంది అని అనుకుంటే కనుక 3A పాలసీని వాడచ్చు. అక్నాలెడ్జ్, అసర్ట్ అండ్ దెన్ అలైన్, రైట్? బికాజ్ క్లారిటీ అనేది ఎంత ఇంపార్టెంటో కమ్యూనికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. 2 C's ఇన్ లైఫ్. క్లారిటీ వచ్చిన తర్వాత ద వే వీ కమ్యూనికేట్, రెస్పాండ్ అవ్వద్దు అనింది ఫస్ట్ స్టెప్లో. అందుకే ఎంత క్లియర్గా కమ్యూనికేట్ అవుతామో, ఎంత బెటర్ వేలో కమ్యూనికేట్ అవుతామో అంత బెటర్గా అలైన్ అవ్వగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్నాలెడ్జ్ చేయండి, మీరు నాకు చెప్పింది గైడ్ లైన్స్ లాగా లేదు, ఇది కొంచెం బౌండరీ దాటి నా పర్సనాలిటీనే డిఫైన్ చేస్తుంది. ఐ బిలాంగ్ టు డిఫరెంట్ కేటగిరీ దట్ ఐ కెన్ థింక్ ఫర్ మై సెల్ఫ్, డెసిషన్ మేకింగ్ నేను చేయగలుగుతాను. అక్నాలెడ్జ్ చేయండి వాట్ క్లారిటీ యూ గాట్. అండ్ దెన్ అసర్ట్ అంటే అది గనక మీరు మీ థాట్ ప్రాసెస్కి కరెక్ట్ కాదు అనిపిస్తే ఐ బెగ్ టు డిఫర్ విత్ యువర్ ఒపీనియన్ అని చెప్పేస్తాం. లేదు అది కరెక్టేనా, లేకపోతే వాళ్ళు చెప్పిన దాంట్లో సగం, మీరు చెప్పిన దాంట్లో సగం, రెండు కలిపి ఎలా మన బెటర్మెంట్ కోసం విత్ దట్ ఈక్వేషన్ విత్ దట్ పర్సన్ ఆలోచించి చూస్తే థింగ్స్ విల్ డెఫినెట్లీ బి బెటర్.